గౌరకృష్ణ కథామృతం. లేవకుండా కూర్చొని అట్‌లీస్ట్ ఒక 2 గంటలన్నా వినాలని ఉంది. కానీ తెలుసు కదా! ఇది సంకీర్తనుంది. హ్మ్. ఫైనల్ స్టేజెస్‌కి వస్ వస్తుంది. సో, బై ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ నాకు మీ అందరితో కలిసి ఈ ప్రణామ్ మంత్ర ఈ మాత్రమన్నా ఉండాలి అని నాకనమాట. లేపోతే సండే ఉన్నట్టుగా సండే సంగతేమో కానీ యూ ఆర్ సచ్ సిన్సియర్ డివోటీస్. సో, మీతో కొంచెం సేపున్నా కృష్ణ కథలో ఉండాలి. ప్రణామ్ మంత్రాసన కలిసి చేయాలి అని అది నా దట్ వాస్ మై ఈగర్‌నెస్ అండ్ ప్రేయర్. సో, అది అయింది. ఆనందం. కథ దేని గురించి విందాము? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ గౌరచంద్రది की शयने की भोजने की बजागरणे आहर्निशा చింతకృష్ణ బాలాహ వదానే యదియమా ప్రతి స్నేహం తాహే సబకారా తావే కృష్ణ వ్యతిరిక్త నాకాయి బేఆరా. ఇది గౌరంగ మహాప్రభు చెప్తున్నాను అనమాట. మనము వైష్ణవాస్ కదా! వైష్ణవాస్ అండ్ ఎస్పెషల్లీ హ్మ్. గౌడీయ భక్తాస్ అంటే గౌరచంద్ర ఏం చెప్తున్నారు? గౌరంగ మహాప్రభు ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? అది ఫాలో అయితే దెన్ మనం గౌడీయ వైష్ణవాస్. అంటే ఇట్స్ నాట్ ఎనీ డిఫరెంట్. గౌరచంద్ర ఇన్‌స్ట్రక్షన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ భగవాన్ కృష్ణ అని కాదు. గౌరచంద్రాస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమేమైతే ఉంటాయో అవి శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా తీసుకొనొస్తాయి. బికాస్ గౌరంగ మహాప్రభు ఈజ్ శ్రీమతి రాధారాణి కదా! రాధా భావద్యుతి కదా! చాలా దగ్గరకి తీసుకొచ్చి పెడతారనమాట శ్రీకృష్ణుడికి. అవి గౌరచంద్ర ఇన్‌స్ట్రక్షన్స్. సో, నేను గౌడీయ వైష్ణవ కాదా నాకెట్లా తెలుస్తుంది? నేననుకోవచ్చు. నేను దీక్ష తీసుకున్నాను. యాహ్! గౌడీయ పరంపరలో దీక్ష తీసుకున్నాను. నా పేరు ఇది అని అనుకోవచ్చు. విచ్ ఈస్ గుడ్ వన్ స్టెప్. కానీ యాక్చువల్‌గా హ్మ్. గౌరంగ మహాప్రభు ఇన్‌స్ట్రక్షన్ నేను ఎంతవరకు ఫాలో అవుతున్నాను. దాన్ని బట్టి అది నేను గౌడీయ వైష్ణవనా కాదా నాకు తెలుస్తుంది. ఏం చెప్పారు గౌరంగ మహాప్రభు? "కీ శయని, కీ భోజని, కీ బజాగరణి, అహర్నిశ చింత కృష్ణ బలహవదని." కీ శయని విశ్రమిస్తున్న వేళలో అయినా కీ భోజనే భోజనాన్ని స్వీకరిస్తున్న వేళలో అయినా కీప జాగరణే హ్మ్. జాగృతిలో ఉన్న వేళలో అయినా మేల్కొని ఉన్నప్పుడైనా అహర్నిశ చింత కృష్ణ. అహర్నిశ. అహర్ పొద్దున పూట. నిశ సాయం రాత్రి. పొద్దున రాత్రి. అహర్నిశ చింత కృష్ణ. కృష్ణుణ్ణి చింతనలో పెట్టుకో. బాలహ వదనే. నోటి నిండుగా స్వామి నామాన్ని తీసుకో. అంటే సర్వకాలల సర్వకాలంలో, సర్వావస్థలో కృష్ణ చింతనలో ఉంటూ మనస్సులో నా నోటి నిండుగా స్వామి నామాన్ని ఉంచు అని చెప్పారు గౌరచంద్ర. యాది ఆమా ప్రతి స్నేహ తాహే సబాకార. నేను ఇలా చెప్పాను కదా! సో గౌరచంద్ర అంటున్నాను. నేను ఇది మీకు ఇస్తున్న ఇన్‌స్ట్రక్షన్. యది ఆమా ప్రతి స్నేహ. నా పట్ల మీకు స్నేహమే ఉంటే, నా పట్ల మీకు గౌరవం ఉంటే, నా పట్ల మీకు ప్రేమే ఉంటే, తాహే సబకార మీ అందరికీ ఇట్లా ఇట్లా అన్నమాట. తాహే సబకార ఒక్కొక్కళ్ళకి హ్మ్. నా పట్ల మీకు స్నేహమే ఉంటే, గౌరవమే ఉంటే, ప్రీతే ఉంటే, తాబే కృష్ణ వ్యతిరిక్త నాగాయిబే ఆరా. కృష్ణుడి తప్ప, కృష్ణ గానం తప్పితే, కృష్ణ నామం తప్పితే,
నోట్లో నుండి ఏది రావద్దు. అది గౌరంగ మహాప్రభు ఇన్‌స్ట్రక్షన్ అన్నమాట. అది నేను చేస్తున్నానా? ఎంతవరకు చేస్తున్నాను? ఎన్ని సార్లు చేస్తున్నాను? నేను ఎప్పుడెప్పుడు చెయ్యలేదో అప్పుడప్పుడు నేను రీజన్‌కొస్తున్నానా? ఎక్స్‌క్యూజ్ పెడుతున్నానా? సో, నేను ఎంత మందం అది ఆచరిస్తున్నానో, అంత మందమే నేను గౌడీయ వైష్ణవి. హ్మ్. ఫస్ట్ ఇనిషియేషన్ అయింది. సెకండ్ ఇనిషియేషన్ అయింది. కోర్సెస్ అయిపోయాయి. భక్తి శాస్త్రి అయింది. భక్తి వైభవ్ అయింది. భక్తి సార్వభౌమ అయిపోయింది. ఇంత సర్వీస్ అయితుంది. అంతంత అన్నీ ఓకే. 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 గుడ్. 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 ఓకే. దట్స్ ఓకే. బట్ లోపల ఆ! కృష్ణ చింతన. సదా కృష్ణ చింతన ఉందా? నోటి నిండుగా నాలుక మీద స్వామి నామం, కృష్ణ నామ నృత్యం చేస్తుందా? కృష్ణ నామం, కృష్ణ కథ, కృష్ణ సంబంధితమైన విషయం కాకుండా నా నుండి ఏమన్నా వస్తుందా నా నోట్లో నుండి? ఇది, ఇది నేను దృష్టిలో ఉంచుకునేది. సో, కృష్ణ చింతన అంటే ఏంటి? అహర్నిశ కృష్ణ చింతనలో ఉండాలి అని. కృష్ణ 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 హే కృష్ణ 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 హే. ఏంటి కృష్ణ చింతన అంటే? చింతన అంటే అది మనసులో జరిగేది చింతన, రైట్? మైండ్‌లో జరిగేది చింతన. స్వామి చింతనలో ఉండడం. హ్మ్. ఆహ్, నా అస్తి బుద్ధేర్ न अस्ति बुद्धिर् न च अयुक्तस्य भावनः न च భావయత శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. శ్రీకృష్ణుడు చెప్తున్నారనమాట సెకండ్ చాప్టర్ భగవద్గీతలో. కృష్ణ చింతన అంటే ఏంటంటే, నా అస్తి బుద్ధిర్ అయుక్తస్య, నీ బుద్ధి ఏదైతే ఉందో, నీ బుద్ధి ఉమ్, ఏదైతే ఉందో, నీ ఇంటెలిజెన్స్ నా మీద ఉంచు, నీ బుద్ధిని నా మీద ఉంచు. బుద్ధి స్థానంలో మనకి శాస్త్రము సాధువాణి ఉంటుందన్నమాట. సో బుద్ధి స్థానంలో శాస్త్రము సాధువాణి ఉంచు. అట్లా బుద్ధి స్థానంలో శాస్త్రము సాధువాణి లేకపోతే ఆ, నా బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన, నీ మనసు నా మీద నిలవదు. ఫస్ట్ నీ బుద్ధి స్థానంలో నన్నుంచు. స్వామి ఎట్లా బుద్ధి స్థానంలోకి వస్తాడు? శాస్త్రం ద్వారా, సాధువాణి ద్వారా. యా, శాస్త్రం ఏం చెప్తుంది? శ్రీ భగవాను వాచ భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. అది భగవాను వాచ, శ్రీకృష్ణుడే చెప్పాడు. దాన్నే సాధుగురు ఇంకా చెప్తారనమాట, ఇంకా డీటెయిల్ గా చెప్తారు. సో అది బుద్ధి స్థానంలోకి రావాలి. ఆ భోక్తారాం యజ్ఞ తపసాం అని చెప్పాడు భగవంతుడు, శాస్త్రం చెప్పింది. అంటే ఏంటి? శ్రీకృష్ణుడు సర్వ భోక్తారాం యజ్ఞ తపసాం, అందరి అందరి కర్మలను అందరి కర్మలను స్వీకరించి యజ్ఞ అధిపతి, అందరి కర్మల్ని అందరి యజ్ఞల్ని స్వీకరించే ఆ స్వీకరించేవాడు శ్రీకృష్ణుడు. అంటే అందరూ మనమందరము మన కర్మలని శ్రీకృష్ణుడి కోసము, శ్రీకృష్ణుడు యజ్ఞమూర్తి కాబట్టి యజ్ఞమూర్తి తృప్తి కోసము చేస్తున్నాము. అది గుర్తుంచుకోవాలి. నేను చేసే పని భగవంతుడికి ప్రీతికరంగా ఉందా? అది భోక్తారాం యజ్ఞ తపస్సాం అంటే ఫస్ట్ థింగ్. రెండోది సర్వలోక మహేశ్వరం. ఇక్కడైతే నువ్వు ఏమేమైతే చూస్తున్నావో, ఎవరెవరైతే ఉన్నారో, ఈ సృష్టి మొత్తము నా అధీనంలో ఉంది. అది నా సొత్తు.
భగవంతుడు చెప్తున్నాడు. సర్వలోక మహేశ్వరం. నువ్వు ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ నువ్వు అనుకునేవాళ్ళు, నువ్వు నీ ఫ్యామిలీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ జీవాలు, ఈ సృష్టి అంతా మొత్తం నా సొత్తు. దట్ ఈస్ మై ప్రాపర్టీ. నీది కాదు, నాది. భగవంతుడు చెప్తున్నాడు. సో నువ్వేదో ప్లాన్ లో పెట్టేసుకొని వచ్చేసేకి ఇక్కడ. నేను వీళ్ళతో ఇట్లా చేస్తా, వాళ్ళతో అట్లా చేస్తా, వీళ్ళు ఇట్లుండాలి, వాళ్ళు అట్లుండాలి, వీళ్ళు నాకు అట్లా చేయాలి కదా. అది నీ సొత్తు కాదు. భగవంతుడు చెప్తున్నాడు అందరూ నా సొత్తు. సో సో ఎవరిని చూసినా, ఏది చూసినా కూడా కృష్ణార్పణం. దే బిలాంగ్ టు కృష్ణ. అది సర్వలోక మహేశ్వరం అని స్వామి చెప్తున్నారంటే దానికి ఏంటంటే ఎవరిని చూసినా, ఏది చూసినా కూడా కృష్ణార్పణం. స్వామి, దే ఆర్ యువర్స్. హౌ ఎవర్ యూ వాంట్. నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావో, వాళ్ళతో ఎట్లా ఉండాలనుకుంటున్నావు, ఎస్, అప్ టు యూ. వాళ్ళు నాతో ఇట్లా ఉండాలని ఏమీ లేదు స్వామి. యు ఆర్ సర్వలోక మహేశ్వరం. మొత్తం జగత్తంతా నీ సొత్తు, రైట్? అండ్ యు ఆర్ ద సుప్రీం కంట్రోలర్. అంతా నీ ఆధీనంలో ఉన్నారు. ఎవ్రీథింగ్ నీ ఆధీనంలో జరుగుతుంది. నా ఆధీనంలోకి తెచ్చుకోవాలని నాకేమాత్రము లేదు స్వామి. ఈ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ నుండి, ఈ భౌతిక జగత్తు నుండి, ఈ మనుషుల నుండి, ఇక్కడ నుండి ఏదో ఆనందం పొందాలని నాకు ఏమాత్రము లేదు స్వామి. నాదేమన్నా ఆనందం ఉంటే నువ్వు యజ్ఞ పురుషవి, నీవు తృప్తి చెందినప్పుడే ఆ తృప్తిలోనే నా ఆనందం ఉంది స్వామి. దెన్ సుహృదం సర్వభూతానా. స్వామి చెప్పే కదా, ఇవన్నీ చెయ్యాలి అంటే మరి నీతో ఉన్నది ఎవరు? నీతో నేనున్నాను అని చెప్తున్నాడు స్వామి. సుహృదం సర్వభూతానం. నీ హృదయంలోనే కూర్చొని ఉన్నాను. సుహృదం, ఎప్పటికీ నీ మంచి గురించే నేను ఆలోచిస్తాను. సో నువ్వు నా భక్తిని చేపట్టావు కాబట్టి నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో అది నా చేతుల ద్వారానే వెళ్తుందని గమనించు. నేనే అరేంజ్ చేస్తున్నాను. సీ మై హ్యాండ్ ఇన్ యువర్ లైఫ్. భగవంతుడు. సో మన జీవితంలో జరిగేదంతా భగవత్ హస్తం, నా హస్తం ఉందని గమనించు. స్వామి చెప్తున్నారు. సో నా హస్తమే పడిందంటే నీ జీవితంలో నేను సుహృదయం కదా. సో ఏ అరేంజ్మెంట్ జరిగినా కూడా లైఫ్లో అది నీ మంచికి నేను చేస్తున్నానని భావించు. దానిపై నమ్మకం ఉంచు. ఈ సర్వలోకానికి అధిపతి నేను. ఇక్కడున్నదంతా నా సొత్తు. నేను సర్వలోక ఈశ్వరుణ్ణి కూడా. నువ్వు చేయాల్సిందల్లా నీ సేవ ఏదైతే ఉందో, నీ ధర్మం ఏదైతే ఉందో నాకు ప్రీతికరంగా చెయ్యి. తదనుగుణంగా నీకేమేమి కావాలో నేను హృదయంలోనే కూర్చొనున్నాను, అన్ని నీకు అందిస్తాను. ఇది శ్రీకృష్ణుడు చెప్పింది. బుద్ధి స్థానంలో ఈ శ్రీ భగవాన్ ఉవాచ కూర్చున్నప్పుడు మనసు ఆటోమేటిక్గా బుద్ధి దేని మీదే దృష్టి పెట్టిందో, ఎవరినైతే వింటుందో ఈ బుద్ధి, వారి మీదే మనసు ఉంటుంది. సో ఇట్లా శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్పినప్పుడు బుద్ధి దాని మీద దృష్టి పెట్టినప్పుడు దెన్ సవై మన కృష్ణ పదార విందయో, మనస్సు అక్కడికి వెళ్తుంది. సో నచ అయుక్తస్య భావన నచ భావనయ శాంతి అశాంతస్య కుత సుఖం. సో ఈ రకంగా నీ బుద్ధి నా మీద పెట్టనప్పుడు, నీ మనసు నా మీద లేనప్పుడు నీకు శాంతి అనేది ఎందుకుంటుంది? శాంతి అనేదే లేకపోతే ఆనందం అనేది ఎక్కడి నుండి వస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే నేను నా బుద్ధిని భగవంతుడు శ్రీ భగవాన్ వాచ మీద పెడితే మనస్సు సవై మన కృష్ణ పదార విందయం మీద ఉంటుంది, స్వామి పాదాల మీద ఉంటుంది. అది కృష్ణ చింతన. అప్పుడు ఆటోమేటిక్గా శాంతి లభిస్తుంది. శాంతి ఉన్నప్పుడే ఆనందం లభిస్తుంది. ఇది కాకుండా నేను ఎక్కడైనా ఏదన్నా చెయ్యబోయానా శాంతి ఉండదు, ఆనందము ఉండదు, భక్తి సుసుఖం కాదు. యా, సో ఇది భగవాన్ ఉవాచ అన్నమాట.
కృష్ణ చింతన అంటే ఇది. సదా కృష్ణ చింతనలో ఉండడము అంటే ఈ భగవాన్ వాచ్ని బుద్ధితో ఇలా అర్థం చేసుకోవడం అనమాట. ఇప్పుడు నేను ఈ జగత్తులో ఉన్నాను. నేను చేయాల్సిందల్లా ఇదే. సర్వలోకానికి అధిపతి శ్రీకృష్ణుడు. ఎవ్రీథింగ్ తన తన ఆధీనంలోనే ఉంది. సో నేను ఎవరిని వేలెత్తి చూపి ఏది చేయాల్సింది లేదు. ఇక్కడ నేను చేయాల్సిందల్లా నా ధర్మం, నా సేవ ఏంటంటే నా ఎదురుగా ఏదైతే ఉందో అది స్వామికి ప్రీతికరంగా చేయాలి అనే ఆలోచనతో ఉండి అనే అనే అండర్స్టాండింగ్ కదా. అట్లా కృష్ణ చింతన అంటే అది అర్థం అన్నమాట. అలాంటి అండర్స్టాండింగ్ తో ఉండి స్వామి ధ్యానంలో ఉండడము, స్వామి సేవలో ఉండడము. బలహవదనే కృష్ణ నామం తీసుకున్నప్పుడు మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామం ఎందుకు తీసుకుంటున్నాము? నామమే భగవంతుడు. ఆ నామము స్మరణకు తీసుకొని వస్తుంది మనం. అందుకని నామస్మరణ అనేది వింటాము జనరల్ గా మనం. నామము ఆటోమేటిక్ గా స్మరణ తీసుకొని రావాలి భగవత్ స్మరణకి. జనరల్ గా మనం నామం అంటే ఓకే హరే కృష్ణ 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 హరే మొత్తం గాల్లో ఉండిపోయింది. అది అది జస్ట్ అపరాధ భాష అన్నమాట. కానీ నామం అంటే నామం ఉచ్చరిస్తున్నప్పుడు భగవత్ స్మరణ లోపల జరుగుతుండాలి. అందుకనే నామస్మరణ అంటారు. సో నామస్మరణ జరుగుతున్నప్పుడు ఇటువంటి కృష్ణ చింతన ఉండడం, అది చేయాలి అని చెప్పాడనమాట గౌరచంద్ర. చెప్పి నాలుక ఉంది, నీ నాలుకది అది ఒక ఆల్టర్గా భావించు. ఆల్టర్ భగవంతుడిని పీఠం వేసి పెడతాం కదా పూజకి. సో భగవత్ ఆసీనంలాగా భావించి అక్కడ కృష్ణ సంబంధితమైన నామము కథ మాత్రమే రానివ్వు. ఇది గౌరచంద్ర చెప్పింది. ఇది ఎంత మాత్రము నేను చేస్తున్నానో అంత మాత్రమే నేను గౌడీయ వైష్ణవిని అదనమాట. సో డియర్ డివోటీస్, అక్కడితో పాస్ చేద్దాం. డియర్ డివోటీస్, ఒక 5 నిమిషాలు మీరేమన్నా చెప్పేది ఉంటే యూ మే ప్లీజ్ గో హెడ్, దెన్ అక్కడ పాస్ చేద్దాం. యా, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Hare Krishna. I will pause the recording, Mataji. Yes, Prabhu. Yes, please do. పెట్టుకోవద్దనమాట. అంటే అన్యదా శరణం నాస్తి, వాట్ ఎవర్ యు డూ ఇస్ ఫైన్. ఆశ్రయ అంటే తితిక్షవ కారుణికాః సుహృదో సర్వదేహినం అజాత శత్రవ శాంతాః సాధవ సాధుభూషణం. అట్లా ఉన్నప్పుడు, ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు దాని నామం జరుగుతున్నప్పుడు స్మరణ జరుగుతుంది ప్రభు. లేకపోతే అది మనసులోకి దిగడం అనేది నామం మనసులోకి దిగడం అనేది, స్మరణ అవ్వడం అనేది మన హృదయంలో ఇంకేది ఆలోచన కానీ, కోరిక కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, రిసెంట్మెంట్ కానీ ఏది లేనప్పుడు జరుగుతుంది. అంటే తితిక్షవ టాలరేట్, కారుణికాహ కంపాషన్, అజాత శత్రవ ఎవరి గురించి ఏ జీవి గురించి ఎటువంటి నెగిటివ్ థాట్ ఎంటర్టైన్ చేయకపోవడం అన్నమాట. రిగార్డ్లెస్ ఆఫ్ వాళ్ళు ఏమైనా చెయ్యని, వాళ్ళేమైనా అనని, వాళ్ళు ఎట్లన్నా ఉండని, కానీ నా చింతనలో మాత్రము వాళ్ళ పట్ల నాకు ఎటువంటి నెగిటివ్ చింతన లేదు అని అనుకున్నప్పుడు కృష్ణ స్మరణ, నామం స్మరణగా మారుతుంది ప్రభు. దానికి అది ఈజీ కాదు. అందుకనే సాధుభూషణం అన్నారు. అది సాధువుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని వస్తున్నాయంటే దెన్ డివోటీ విల్ బికమ్ సాధు. ఎ సాధక ఈస్ బికమింగ్ ఎ సాధు విత్ తితిక్షవ కారుణికాః సుహృదో సర్వదేహినాం అజాత శత్రవ శాంతాః. ఈ ఉన్నప్పుడు, ఈ క్వాలిటీస్ ఉంటున్నప్పుడు సాధకుడికి, దెన్ సాధువు అవుతున్నప్పుడు దెన్ నామం స్మరణగా వెళ్తుంది ప్రభు. యా, నామం నోటితో అయితే చేయగలుగుతాము, కానీ స్మరణ అనేది మనసుకు సంబంధించింది. మనసులో ఇంకా ఏది నాకొద్దు స్వామి, నువ్వే కావాలి
అని ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనస్సు ఇంకే విషయ వాసన దెవరి గురించి ఏమీ లేనప్పుడు, అప్పుడు అక్కడ రూమ్ ఉంటుంది. నామం వెళ్ళి అక్కడ కూర్చొని స్మార్ట్గా మాట్లాడడానికి. లేకపోతే అక్కడ రూమ్ ఉండదు. అందుకని పైన నామం వరకే ఆగిపోతుంది. ఉమ్. అంటే ఇది మాతాజీ, ఇది ఈ ప్రాక్టీస్ అనేది ఉమ్. ఆ, ఏదైనా గురువు అండర్లో చేయాలా? అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, అంటే ఇది యా ఇది రాగ భక్తి కదా, సో మన అంతలో మనకు ఇది లేదు. ఐదర్ రాగభక్తి ప్రభు, యాక్చువల్ రాగభక్తి is ఇంకా దట్స్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇట్ ఈస్ వీ కెన్ సే అది సత్వ భక్తి, నాట్ ఈవెన్ రాగభక్తి. యా ఆ క్వాలిటీస్ రావడం అనేది మనం వింటూనే ఉన్నాం కదా. దీస్ ఆర్ ద సాధు లక్షణము. ఒక సాధు లక్షణం లేకుండా రాగభక్తి లేదు. రైట్. రాగభక్తి అంటే అసలు బయట యు ఆర్ నాట్ సో మచ్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్, కంప్లీట్లీ ఎంట్యూన్డ్ అనమాట విదిన్ ఇంటర్నల్ భజన్లో. అంటే సాధు లక్షణం ఉన్నప్పుడే త్రినాదపి సునీచేన తరోరేవా సహిష్ణున అమానినా మానదేన ఉన్నప్పుడే కీర్తనీయ సదాహరి జరుగుతుంది అనమాట. సో రాగభక్తిలోకి వెళ్ళే కన్నా ముందు ఈ సాధు లక్షణాలు ఎట్లా వస్తాయి, దానికి ప్రొసీజర్ ఏంటి? దానికి ఏమంటే ప్రభు, ఆ దైవిహేష గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవయ ప్రపత్యంతే మాయా ఏతాం తరితే. ఈ సాధు లక్షణాలు రావడం అనేది అంత ఈజీ పని కాదు. అంత ఈజీ అయితే దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా సాధులు అయిపోతారు. అందరికీ క్వాలిటీస్ ఉంటాయి. దీస్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ డివైన్ క్వాలిటీస్, ఆల్మోస్ట్ సత్వ. బట్ ఫర్ ద డివోటీస్ దే కమ్ ఫ్రమ్ ద డివోషన్ కాబట్టి. సో ఎట్లా వస్తాయంటే, మీరు యూ సా ద మెసేజ్ ప్రభు. ఇప్పుడు రైట్ నౌ మనము అందరం మాయా అడిక్ట్ బై డిఫాల్ట్ మాయా అడిక్ట్. ఇప్పుడున్నారు ఆల్కహాల్ బాగా మందు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, బాగా మందు తీసుకొని ఎడిక్షన్ లో ఉన్నప్పుడు, ఇంటాక్సికేషన్ అయినప్పుడు వాళ్ళు ఎంత తాగి పడున్నారో రోడ్డు మీద కూడా వాళ్ళకి తెలియదు. ఏమైనా కారు వచ్చి వాళ్ళ మీద వెళ్ళిపోతుందా అని. అది ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అంటారు. మత్తులో తెలియకుండా పడున్నాడు. మన పరిస్థితి ఇప్పుడు ఇంకా భక్తి తీసుకొని వాళ్ళు మాయ మత్తులో పడున్నారనమాట. అట్లా ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ లాగా మాయ ఇంటాక్సికేషన్ లో వాళ్ళు ఉన్నారు. భగవద్ ధ్యాసే లేదు వాళ్ళకి. అది మాయా ఇంటాక్సికేషన్. అట్లీస్ట్ మనము భక్తులకి నాకైతే నేను మాయ ఉందన్నమాట, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మాయా అని అట్లీస్ట్ బికాస్ ఆఫ్ మర్సీ మేల్కున్నాము. ఇది అంత తొందరగా పోయేది కాదు ప్రభు. ఆల్కహాల్, కొకైనే అంత తొందరగా కాదు, వాళ్ళకి ఎన్ని కోర్స్ తీసుకుంటే. సో పాయింట్ ఏమంటే, ఈ మాయ వదలాలి అంటే మనకి దెర్ హ్యాస్ టు బి విల్లింగ్నెస్ అండ్ తీవ్రైన భక్తి యోగైన అవసరం ప్రభు. లేకపోతే ఏ వదులుద్ది ఇది? డ్రగ్ అడిక్షన్ వదలాలంటేనే వాళ్ళు 3-4 సంవత్సరాలు, ఈవెన్ 10 years ప్రభు, దే హ్యావ్ టు డూ ద ఫాలో అప్స్. ఫస్ట్ ఇంటాక్సికేషన్ ఇన్పేషెంట్ కేర్ తీసుకొని ఒక 10 years అన్నమాట ఇంటెన్స్ గా ఫాలో అప్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక మత్తు పదార్థం నుండి, కొకైన్ అడిక్షన్ నుండి బయటపడాలి అంటే ఆ మాత్రం అయితే అసలు మన మత్తు మాయమత్తు ఎంతుంది? సో తీవ్రైన భక్తి యోగైనా ఉన్నప్పుడు నాకు ఎట్లాగైనా కూడా నేను త్రినాదపి సునిచ్చిన వైపు వెళ్ళాలి అనేది ఒక్కటి ఉంటే ప్రభు, ఏది ఏమైనా కూడా నాకు త్రినాదపి సునిచ్చిన వైపు నేను వెళ్ళాలి అని పెట్టుకుంటే అది తీవ్రైన భక్తి యోగైనా అవుతుంది. అప్పుడు ఒక్కొక్కటి అన్ని ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ప్రభు. ఆ తర్వాత రాగభక్తి స్టార్ట్ అవుతుంది. నాదపి తర్వాత నా ధనం నా జనం నా సుందరి కవిత అది ప్రభు. కానీ అదే అంటే మనకున్న ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ ఇవన్నిటితో, అంటే ఫ్యామిలీ లైఫ్ ఇట్స్ పాసిబుల్ ప్రభు. భక్తి ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్. బయట బాహ్యమైన ఏవి కూడా మన లోపల అంతరంగ భక్తికి అడ్డంకులు కావు. అది వీ హ్యావ్ టు బి రియల్లీ క్లియర్ అన్నమాట. మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము, గృహస్థాశ్రమ, వానప్రస్థలో ఉన్నామా, బ్రహ్మచర్యలో, సన్యాసంలో ఉన్నామా, ఏది అడ్డంకు కాదు. ఏ బాడీలో ఉన్నాము, స్త్రీ దేహంలో ఉన్నామా, పురుష దేహం, ఏది అడ్డంకు కాదు. అండ్ ఏ కులము, ఏ ఎకనామిక్ సిచ్యువేషన్, ఏది భౌతికమైంది ఏది కూడా భక్తికి అడ్డంకు కాదు. ఒక్కటే అడ్డంకు,
ఉమ్. ఒకటే. విద్యేవ విద్యేవ ఇహ వైనం కామేశ క్రోధేశ రజో గుణ సముద్భవ ఎక్కువ. మహాశనో మహాపాప్నో విద్యేవ ఇహ వైరిణం. నీకు ఒక వైరి అనేది ఉంటే అది ఒక్కటే. కామ క్రోధ అండ్ యాంగర్ వీటితో కలిపి ఉందే ఇది మైండ్ ప్రభు. మైండ్ ఈస్ ద ఓన్లీ ఆబ్స్టికల్. లోపలే ఉందన్నమాట. బయట ఎక్కడ ఎవ్వరూ ఎనిమీస్ లేరు, ఏది అడ్డంకు కాదు. అదొక్కటి నేను అర్థం చేసుకుంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి గేట్ ఇన్ సైడ్. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మాతయ్య. మైండ్ దట్ ఈస్ ద మెయిన్. బట్ అగైన్ మన మైండ్ ఉందని తెలిసింది కదా. సో ఫస్ట్ థింగ్ ఈస్ బయట ఏది అడ్డంకు కాదనమాట, మైండ్ అనమాట. వండర్ఫుల్, 50%. దెన్ మిషన్ అకంప్లీస్డ్. ఆ తర్వాత ఓకే దీనికి ఏం చేయాలి ఇప్పుడు, దెన్ దాట్ ఈజ్ ఏ విల్లింగ్నెస్ అనమాట. ఓకే ఎట్లయినా కూడా వి విల్ సీ హౌ I will pray కృష్ణ కథా నామ దెన్ ద మైండ్ ఈజ్ సబ్డ్యూడ్ అనమాట. అట్లా త్రినాదపి వైపు వెళ్తా. థ్యాంక్ యూ మాతయ్య. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. వామన్ హరి ప్రభు. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ప్రణామ్స్ టు యూ ప్రభు. ఒక్క సండే మిస్ అయితే మాకు యుగాయితం అన్నట్టుగా అనిపించింది మాతాజీ. ప్రభు మీకు యుగాయితం కదా, నాకెట్లా అనిపించింది తెలుసా? యుగాయితం చెప్పారు ప్రభు. ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఇదే అనుకున్నా అనమాట. అందుకని ఏవి ఉన్నా కూడా యాక్చువల్గా నేను ఐ థింక్ మిగతా వాళ్ళకు చెప్పే ఉంటాను. మీరందరూ బిహైండ్ ద స్క్రీన్ ఉన్నా కూడా ఐ గెట్ మీ ఈగర్నెస్ ఉంది కదా, అది నాకు అందుతుంది, అది నాకు కావాలి. సో ప్రభు నాకు మిస్ అవ్వడం కష్టం. అందుకనే కొంచెం సేపు అయినా కూడా ఎవ్రీ సండే ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఇంటర్నెట్ లాగిన్ అండ్ ఐ విల్ గెట్ అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ సంగా ప్రభు. ఐ ఫీల్ ద సేమ్ ప్రభు. ఎస్ వామన్ హరి ప్రభు. థ్యాంక్ యూ ఫర్ యువర్ patient and sincere association. యుగాయితం. శివ కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్స్ మాతాజీ. హరిదాశ్వరి ప్రభుకి థ్యాంక్స్, వామన్ హరి ప్రభుకి థ్యాంక్ యూ. ఆ క్వశ్చన్ కి ప్లస్ వామన్ హరి ప్రభు మధ్యలో సేవకి థ్యాంక్ యూ. వావ్, జస్ట్ థింకింగ్ ఆఫ్ అదొక యజ్ఞ, నిరంతర యజ్ఞ. సో ఎస్, వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ. మీకు మరి థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. పోయిన వారం కంటే ముందు వారం చెప్పిన హరినామం గురించి ఉన్న స్టేజెస్ అన్ని బాగా అర్థమైనాయి మాతాజీ. దానికి అంటే ఎక్కువ టైం తీసుకున్నా మీకు టైం లేట్ అయిపోతుంది మాతాజీ, దానికి అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ఇంకొకటి నాకు కూడా యాక్చువల్గా అంతే ఉంది మాతాజీ. ఏప్రిల్లో ఈ సంకీర్తన యజ్ఞ అవుతుంది మాతాజీ. మే నుండి we will hear and hear and hear and hear and we will honor. Yes, whatever you chose to, anta we will hear మాతాజీ. Yes, but any specific question ఉందా, ఏమన్నా వినాలనుకున్నారా? మీ క్వశ్చన్. అవును మాతాజీ. అంటే మనసులో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని కుర్చీ వేసి కూర్చోబెడతాం కదా మాతాజీ. అది తెలుస్తుంది కానీ అది ఆ ప్లేస్ లో భగవంతుడిని ఎంత స్ట్రాంగ్ గా కూర్చోబెట్టగలగం అనేది చిన్నది వీలైతే చెప్తారు అని మాతాజీ. అది ఆశ్చర్యం అవసరం ఉంటుంది. అదొక ప్రాసెస్. అప్పటి వరకు మనము ప్రే 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 ప్రేయర్ ఈజ్ అ డైరెక్ట్ కనెక్షన్ అనమాట మనకి భగవంతుడికి. నాకేం చేయాలో తెలియట్లేదు, భగవంతుడా ప్లీజ్, then he will send the help. It's a process. గుర్తు చేయండి మాతాజీ. We will hear more. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాసక్రీడి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్స్ శ్రీ మాతాజీ. ప్రణామ్స్ ఆల్ డి డివోటీస్. మాతాజీ శివ కళ్యాణి మాతాజీ ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నది మొదట్లో చెప్పేశారు మాతాజీ. అండ్ వామన్ హర్ ప్రభుజీ అండ్ హరిదాస్ హర్ ప్రభుజీ, వెరీ థ్యాంక్ యూ ప్రభు మాతాజీ. సో యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే మాతాజీ, తీవ్రైన భక్తి యోగేనా అనేసి మనం చెప్పుకుంటున్నాము. సో
అది ఆ తీవ్రత అనేది ఇంకా అర్థం కావట్లేదు మాతాజీ. గాట్ యూ, ఐ గాట్ యూ క్వశ్చన్. 1 సెకండ్, పొయ్యి మీద మాడుతున్నట్టుంది. లెట్ మీ జస్ట్ సే. ఓ సారీ మాతాజీ. యా, తీవ్రేణ భక్తి యోగేన ఇట్స్ సచ్ వెరీ బ్యూటిఫుల్. మనము ఆ, గురు పాదాశ్రయ తీసుకున్న దానికోసమే వి విల్ టాక్, వి విల్ హియర్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టాపిక్. మనందరము చేయగలము యాక్చువల్గా. విత్ ద మర్సీ ఇట్ ఈస్ పాసిబుల్. అది ఇంకొకసారి గుర్తు చేయాలి మాతాజీ. తీవ్రేణ భక్తి యోగేన అంటే ఒక్క విషయం ఏమంటే, ఎట్లాగైనా కూడా నేను త్రినాదపి సునీచన వైపు వెళ్ళాలి. అట్లా వెళ్తేనే ఆ తర్వాతనే నాకు రాగభక్తి మొదలవుతుంది. ఆ మాత్రం తెలిస్తే, త్రినాదపి సునీచన వైపు వెళ్ళాలి అని తెలిస్తే చాలు, అది తీవ్రేణ భక్తి. కానీ అటువైపుగా వెళ్ళాలి అంటే ఆ చాలా భగవత్ భక్తుల వి నీడ్ అ లాట్ ఆఫ్ ఆచార్యవాణి. ఆచార్యవాణిలో మనం సోక్ అయిపోవాలన్నమాట. అదొక్కటే వే మనకి తీవ్రేణ భక్తి యోగేనాకి వెళ్ళాలి అంటే ఆచార్యవాణిలో సోక్ అయిపోవాలంటే నానబెట్టడం అనమాట. మనం నానిపోవాలి. ఆచార్య ఉపాసన అంటారు దాన్ని. ఆచార్య ఉపాసన జరిగినప్పుడు తీవ్రేణ భక్తి యోగేన చాలా బ్యూటిఫుల్ గా ఎఫర్ట్లెస్ గా జరుగుతుంది అనమాట. మనం ఏదో కష్టపడిపోయి, అబ్బా నేను ఇప్పుడు ఈ భక్తి బండిని నెట్టాలి, నేను చెమట ఓర్చాలి, హెడ్ నుండి పొగలు వచ్చేస్తున్నాయి అని కాదు తీవ్రేణ భక్తి యోగిన అంటే. ఆచార్యవాణి ఉంది కదా, ఆచార్యవాణిలో మనం సోక్ అయిపోవాలి. అప్పుడు త్రినాదపి సునిచ్చన చాలా సులువుగా వచ్చేస్తుంది అనమాట. అదర్వైజ్ రాదు, బికాస్ నాట్ ఈజీ. సో అది ఆ మాత్రం వరకు. ఆచార్యవాణిలో సోక్ అయితే వి క్యాంట్ వెయిట్. అసలు ఇదొక భక్తేనా, త్రినాదపి సునిచ్చన లేకుండా కూడా భక్తి అంటారా అని అనిపిస్తుంది. అట్లా అనిపించాలి మనకి. ఇదేదో నేను తొయ్యాలి ఇప్పుడు, ఐ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్ కాదు. భక్తి సుసుఖం కర్తుం అవ్యయం. సుసుఖంగానే త్రినాదపి సునిచ్చన వైపు వెళ్ళాలి అంటే ఆచార్య ఉపాసన జరగాలి. సో తీవ్రేణ భక్తి యోగేన అంటే ఆచార్య ఉపాసన, వాళ్ళ వాణి ఇన్ఫ్యూజన్, ఐవి ఇన్ఫ్యూజన్ వెళ్ళిపోవాలన్నమాట. పేషెంట్ సిక్కున్నారనుకోండి, ఏదో అవుట్ పేషెంట్ టాబ్లెట్స్ తీసుకోమని పంపించరు. యూ నీడ్ అడ్మిషన్, నీకు ఐసీయూ అడ్మిషన్ అవసరం ఉంది, ఓకే అని పెట్టి అట్లా అట్లా మనకు ఆచార్యవాణి ఇన్ఫ్యూజన్ జరగాలన్నమాట. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మళ్ళీ వీలైనప్పుడు పూర్తిగా ఇంకా వినాలని ఉంది మాతాజీ. యాక్చువల్గా పొద్దున మార్నింగ్ ప్రేయర్స్ అయినా ఇప్పుడు మనం విన్నది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆచార్యవాణి. బికాస్ నాకు ఈ లైఫ్లో ఉన్న టైం చాలా తక్కువ. నాకు ఆచార్యవాణి తప్పితే ఏది వినాలని కానీ ఏది అనాలని కానీ లేదు మాతాజీ. బికాస్ టైం చాలా తక్కువ ఉంది. అండ్ ఆచార్యవాణి ఒకటే రెస్క్యూ. ఇది విని అది విని, ఇది చెప్పి అది చెప్పి పెరిఫరల్ భక్తి ఎంతకాలం? సో నేనేమన్నా వినాలన్నా, నేనేమన్నా చెప్పాలన్నా ఇట్ హ్యాస్ టు బి ఆచార్యవాణి. సో ఇన్ దట్ వే మనం విన్నదంతా కూడా గీతా ప్రవాహం, భాగవత ప్రవాహం, చైతన్య ప్రవాహం, గౌర కృష్ణ కథ, మార్నింగ్ ప్రేయర్స్, ఎవ్రీథింగ్, ఎనీ టైమ్, ఎనీ మెసేజ్ ఇన్ ద వాట్సాప్, ఎనీథింగ్ that comes from here is tabe Krishna vyatirikta nagayi beyara. అంతా వచ్చేదంతా ఆచార్యవాణి మాతాజీ. స్ట్రైట్ డిసెండింగ్ మెర్సీ, దాన్ని డైల్యూట్ చేసేది లేదు, అక్కడి నుండి ఇంత మందం కూడా కదిలేది లేదు. స్ట్రైట్ డిసెండింగ్ మెర్సీ. సో వి షుడ్ ఇదే మనము పొద్దు నుండి సాయంత్రం వరకు వింటూనే ఉండాలి. బికాజ్ వీ నీడ్ ఐసీయూ ట్రీట్మెంట్ కాబట్టి. అందుకనే అన్ని మెసేజెస్ వాట్సాప్లో. ఎస్. సో మాతాజీ ఒక వీకెండ్ ఉండాలి మాతాజీ. ఆచార్య ఉపాసన అంటే ఏంటంటే నాట్ రెగ్యులర్ వీకెండ్, ఒక లాంగ్ వీకెండ్ ఉండాలి. 3 రోజులు ఉండాలి. 12 గంటలు, రోజుకి 12 గంటలు సోక్ కావాలి ఆచార్యవాణిలో. అప్పుడు కనిపిస్తుంది, ఓకే భక్తి సుసుఖం కర్తుం అవ్యయం.
అని అనిపిస్తుంది. ఏదో ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వింటే ఏం సరిపోద్ది. కానీ అది కొంచెం కొంచెం కూడా అలా వినాలని అనిపిస్తుంది మాతాజీ. సో యా యా ఆ అంటే కొంచెం ఇంకా కొంచెం కావాలి అని. ఎస్ యా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అది త్వరలోనే అది రావాలని ఇవి కోరుకుంటున్నాము. టాబ్లెట్స్ మాతాజీ, కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఈజ్ ఓన్లీ అవుట్ పేషెంట్ టాబ్లెట్స్. మనకి ఇన్ఫ్యూజన్ ఉండాలి. ఇన్ఫ్యూజన్ అంటే ఏంటి తెలుసా మాతాజీ? ఇంజెక్షన్ కూడా కాదు, సెలైన్ ఇన్ఫ్యూజన్ పెడతారే, రన్ అవుతూనే ఉంటది. రన్ అవుతూనే ఉంటది 24 hours. అట్లా ఇన్ఫ్యూజన్ కావాలి ఆచార్యవాణి మనకి. భక్తి సుఖం కర్తుమవ్యయమైపోతుంది. యా ఎస్ మాతాజీ. బట్ వీ నీడ్ ఎవ్రీ వీక్ మాతాజీ. యా ప్లీజ్ ఎస్ కీప్ ఇట్. యా థ్యాంక్ యూ. ఐ నీడ్. హరి హరి మంజులాలి మాతాజీ, మధుమతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్స్ మాతాజీ. యా ప్రణామ్ శ్రీ. మాతాజీ మీకు షెడ్యూల్ బిజీగా ఉన్నా మాకు వచ్చి సండే క్లాస్ నాకు చెప్తున్నందుకు కావాలి, మేము నాకు కావాలి. నిద్రపోతున్నాం, మాకు నిద్ర మేల్కొల్పుతున్నారు మాతాజీ మీరు. మాతాజీ నామం ద్వారా కృష్ణను ఆహ్వానించడం జరుగుతుంది, కానీ మనసు ద్వారా మళ్ళీ డోర్ వేయడం జరుగుతుంది మాతాజీ. కరెక్ట్ అది చెప్పండి. మాతాజీ. అదే మనసు డోరేస్తున్నాం, ఎందుకంటే రాగద్వేష ఉన్నాయి కదా మనకి. మాతాజీ. అందుకని డోర్లు పడిపోతున్నాయి. రాగద్వేష అనేది ప్రసంగమజరం పాశమాత్మన కవయో విదుః సయేవ సాధు సుకృతో మోక్షద్వారం అపావృ. రాగద్వేష పోవడం అనేది అంత ఈజీ కాదు మాతాజీ. సేమ్ థింగ్ దట్ ఈస్ తీవ్రేణ భక్తి యోగేరే ఆచార్య ఉపాసన. వాళ్ళు పోగొడతారు, వాళ్ళ వాణి పోగొట్టుద్ది, చాలా సునాయసంగా పోగొట్టుద్ది మాతాజీ. సర్జరీ చేయాలంటే మత్తు మంది ఇచ్చి సర్జరీ చేస్తారే, అంత బాగా పోగొడతారనమాట. మత్తు మందు లేకుండా సర్జరీకి సైన్అప్ చేస్తారా ఎవరన్నా? కష్టం. మనం మత్తు మందు లేకుండా సర్జరీ ఎట్లా? అది మనంతో మనం చేసుకోవాలంటే అదనమాట. మత్తు మందు లేకుండా మనం సర్జరీ చేసుకోవడం అయ్యే పనే కాదు. ఆచార్య ఉపాసన ఈస్ వెరీ బ్యూటిఫుల్. మత్తు మందు ఉంటుంది, సర్జరీ జరుగుతుంటూ కూడా తెలియదు, మొత్తం ట్యూమర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సో రాగద్వేష అవన్నీ పోతాయి అన్నమాట. ఎస్ మాతాజీ. ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి శివ కళ్యాణ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి ఆ, ఆచార్య ఉపాసన అంటే పుస్తకాలు చదవటం కూడా అందులో లెక్కనే వస్తుందా ద థింగ్ మాతాజీ? ఈస్ మాతాజీ, ఆచార్య ఉపాసన అనేది శ్రీల ప్రభుపాద పర్పోర్ట్స్ ఉన్నాయి. తను ఆచార్య. చదువుతున్నాము ఎంత మందం అది మనకి ఇక్కడికి ఎక్కుతుంది, ఇక్కడే బ్లాక్ అయిపోతుందా? కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాను లేదా? బికాస్ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడికి శరణాగతి తీసుకోవాలి, అది ఆచార్య వాణి. ప్రతి పొరపాటులోనూ చెప్తున్నా శ్రీల ప్రభుపాద. అది ఎంత మాత్రం నాకు అర్థమవుతుంది, నేను ఎంత మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నానో, నాకు ఎంత ఇంకుతుంది, అది అన్నమాట. అది ఎంత మాత్రం జరుగుతుంది, అది డివోటీ అసోసియేషన్లో జరుగుద్ది మాతాజీ. ఎవరికి వాళ్ళు చేయాలి అంటే మనం ఎంతైతే ఏం చదువుతున్నామనేది మన బుద్ధి ఎంతవరకు పరిమితిస్తుందో అంతవరకే లోపలికి వెళ్తుంది. కానీ శ్రీల ప్రభుపాద మొత్తం ఇచ్చేసారు అక్కడే పొరపాటులో. సో శ్రీల ప్రభుపాద చెప్పిందంతా నాకు అర్థమైంది అనుకుంటే ఆ పొరపాటులో సర్వధర్మాన్ని పరిత్యజ్య చేసేయాలి నేను, అంటే సాధవ లక్షణం వచ్చేసేయాలి నాకు. త్రినాదపి సునిచ్చేన అనేది నా కామన్, నా బేస్ లైన్ బిహేవియర్ అయి ఉండాలి. నదనం నజనం నా సుందరంకి వెళ్ళిపోవాలన్నమాట. ఒక్క శ్రీల ప్రభుపాద పర్పోర్ట్ ఒక్కటి విన్నంత మాత్రానే, ఒక్కటి అర్థమైనంత మాత్రానే, ఒక్కటి ఆచరణలోకి తీసుకొచ్చినంత మాత్రానే సాధు లక్షణాలు రావడమే కాదు, రాగభక్తి కూడా మొదలవుతుంది. అంత ఉంది ఒక ఆచార్యవాణి, ఒక శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో అంత ఉంది. ఎంత మందం నేను అర్థం చేసుకుంటున్నాను, అక్కడ తేడా పడుతుంది అనమాట. సో అదే మనం డివోటీస్ అందరూ కలిసి శ్రీల ప్రభుపాద ఇట్లా చెప్తున్నారు కదా, దీనికి ఏం చేయాలి, నేను ఎటువంటి చేంజెస్ తీసుకొని రావాలి నా ఆలోచనలో అనేది దాని లోపలికి డెప్త్ లోకి వెళ్ళాలన్నమాట. వాణి ఉంది, ఆచార్య వాణి ఉంది, దాన్ని డెప్త్ లోకి వెళ్ళాలి, అదనమాట ఆచార్య ఉపాసన అంటే. వాణి ఉంది, ఆ వాణిని మనము జీవించడం ఎట్లా అని తెలుసుకోవడము, ఆ వాణిని జీవించడము ఆచార్య ఉపాసన.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రైట్. అది నా- మన వల్ల మనకు ఒక్కొక్కళ్ళ వల్ల కాదది. అందరం డివోటీస్ కట్టి కృష్ణ కథ జరుగుతున్నప్పుడు అది ప్రాపర్గా అర్థమైనప్పుడు ఆచరణలోకి ఇట్లా తీసుకొని రావాలా అని అవగతం కావాలి. అప్పుడు ఆచరణలో తీసుకొని రావడానికి ఉంటుందన్నమాట అవకాశం. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే అంటే కృష్ణ. ఇంగ్లీషు హిందీ అవి ఎక్కువ రావు కాబట్టి తెలుగులో చదువుకోవడం అనే దాని గురించి అడిగాను మాతాజీ, అందుకని. యా పర్వాలేదు, చదువుకుంటాము. ఎంత మాత్రం అర్థమవుతుందో అంత మాత్రం చేస్తాము. వెరీ వండర్ఫుల్. అక్కడికప్పుడు కందింది అంతే కాబట్టి అంతవరకు చేకూర్చాడు స్వామి. వెరీ గుడ్. కానీ లోపల ఆతృత ఉంటుంది కాబట్టి ఇంకా చేకూర్చుతాడు. అట్లా స్వామి లోపలే కూర్చొని ఉన్నాడు కదా. అలా నలుగురు కలిసినప్పుడు చదవటంలో ఇంకా ఎక్కువ లోపలికి వెళ్తుంది అని వివరిస్తున్నారు కదా మాతాజీ. మీరు చెప్పేది అది కదా మాతాజీ. యా యా ఆ, నలుగురి thank you. కలిసి చదవడం కాదు మాతాజీ. అంటే ఎట్లా అంటే కొంచెం ఆ చదివిన దాన్ని మనము పూర్ణ ఆశ్రయం తీసుకొని అవగతమయ్యేలాగా ఉండాలన్నమాట. అసలు ఆ పూర్ణాశ్రయం తీసుకోవడం ఏంటి, అవగతం అవడం ఏంటి అనేది పర్యవేక్షణలో జరుగుతుంది. ఓకే మాతాజీ. యా యా అలాగే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభు మీరు క్వశ్చన్ ఏమన్నారు ప్రభు? 8:30కి మనము ఐ న్యూ ప్రభు, ఐ న్యూ దిస్ ఈస్ ద పరిప్రశ్న ఫ్రమ్ ద Yes. సంఘ ప్రభు. Yes, మాతాజీ. యా సో హరినామ సంకీర్తన ఇంక్యుబేషన్ ఛాంబర్ అది ఇంకా అట్లే ఆడుతుంది మాతాజీ మనసులో. నా మనసు కృష్ణుడి కోసం ఉన్న ఒక పూజా మందిరము, నా మనసు లోక విషయాల కోసం వేసే చెత్తబుట్ట కాదు. ఆచార్య ఉపాసన లేకుండా త్రినాథపి సునిశ్చయన భావం రాదు. ఆ వినయం లేకుండా హరినామంలో నిజమైన ఆశ్రయం మనకి లభించదు. Yeah. ఏవైతే ఆ రోజు మీ ద్వారా కథలో విన్నామో మాతాజీ, సంకీర్తన వ్యాన్లో, సో అవి నడిపిస్తున్నాయి మాతాజీ. Yeah. మాయ పట్ల ఉన్నాము మొత్తం గత కొన్ని వారాలుగా నేను పర్సనల్గా, బట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సంకీర్తన యాత్రస్ మాతాజీ సూన్. అదే అండ్ ప్రభు. కృష్ణ కథ. యా దట్ ఈస్ ద నరిష్మెంట్, దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఒక చుక్క అందినా చాలది, ఆ చుక్కనే నడిపిస్తుంది. వాట్ టు స్పీక్ ఆఫ్ ఒక స్ట్రీమ్ వచ్చిందంటే దానిలో ఉన్న పొటెన్సీ అది ప్రభు. ఎస్ మాతాజీ. 14 గంటలు ఇన్ఫ్యూజన్ ఎక్కించుకుని వచ్చినట్టుంది. అదే నడిపిస్తుంది మాతాజీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చైతన్య చరితామృతం చూడండి, వాళ్ళు పొద్దునుండి సాయంత్రం వరకు చేసేది ఏంటి ఎస్ మాతాజీ. కాదా? అది లేకుండా మనకన్నీ అన్ని పోవాలి, ఆల్ దిస్ వెళ్ళిపోవాలి, రాగభక్తి వచ్చారంటే ఎట్లా వస్తుంది? అసలు భక్తే మొదలు కాలేదని అర్థమవుతుంది ఫస్ట్ స్టెప్. ఎగ్జాక్ట్లీ అది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. Okay, dear devotees. Yeah, నాకు కూడా I don't want to pause here, but మళ్ళీ నెక్స్ట్ సండే ఐ లుక్ ఫార్వర్డ్ టు మీ అందరి వెరీ సిన్సియర్ సంఘ మళ్ళీ గౌర కృష్ణ కథ మీ సంగతిలో వినాలని నెక్స్ట్ వీక్కి. సో థ్యాంక్ యూ. Grateful to be in the seva. And thank you for your kindness. Vancha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. श्रीमद् भागवतम की जय, श्री चैतन्य चरितामृतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत भक्तवृंद की जय. हरे कृष्ण. हरे